వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన భరత్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మరియు పార్టీ శ్రేణులు భరత్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్, లోకేష్ హిందూ ధర్మాన్ని, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎన్ని తప్పుడు కథనాలు సుమారు 18 నెలల నుండి చాలా దారుణంగా మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నీచ రాజకీయాల్లోకి లాగారని, తప్పక దేవదేవుళ్లు వీళ్లను తప్పక శిక్షిస్తారని అన్నారు. రాష్ట్రంలో 6 కోట్ల ఆంధ్రులు దేశవ్యాప్తంగా, 100 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని 470 పేజీల రిపోర్టులో సిట్ నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ చేశారని, అయినా ఇంకా కూటమి నిరసనలు, సోషల్ మీడియా కథనాలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని, చంద్రబాబు వయసు పెరిగి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురు కలిసి తిరుమల స్వామి వారికి ముఖ్య క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని భరత్ తెలిపారు. ఎవరు రైట్ ఇచ్చారండి ఈ రకమైన మాటలు మాట్లాడేదానికి? అసలు హిందూ సమాజం ఏం చేస్తూ ఉంది? అసలు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తూ ఉంది? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉన్నారు? బజరంగ్ దళ్ ఏం చేస్తూ ఉన్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళ కొడుకుని, అదేవిధంగా ఈయన సనాతని హిందూ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలండి అని అడుగుతా ఉన్నా. వీళ్ళని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. వీళ్ళు ఎవరు ఇలా మాట్లాడడానికి? అసలు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఈ రకంగా మాట్లాడితే ఇంకొకడు ఎవడైనా, ఇంకో మానవుడు ఎవరైనా ఈ రకంగా మాట్లాడితే కొట్టి చంపేస్తారు. ఇంకొకడు ఎవడైనా బయట ఇలా మాట్లాడితే, పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తే అసలు మామూలుగా వ్యవహారం చేయరు. వాస్తవం. ఊరుకుంటారండి? మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి కానీ, తిరుపతి లడ్డూ గురించి కానీ, అందులో పంది కొవ్వు వాడారు, చేప నూనె వాడారు లడ్డూల తయారీలో అని నిరాధారంగా ఆయన తీసుకొచ్చి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళకున్న ఎల్లో మీడియా సంస్థలు చర్చలు పెట్టి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుల్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని మామూలుగా ఎవరైనా, కామన్ ప్రజలు ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారండి? మరి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరైనా పైనుంచి ఏమైనా దిగొచ్చారా? వీళ్ళు ఏమన్నా ఎక్సెప్షనలా? వీళ్ళు అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు? వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? ఎందుకు హిందూ సమాజం మాట్లాడట్లేదు? ఇంకా పైపెచ్చు చాలామందికి అపోహ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటున్నారనంటే, సరే ఇది వాడలేదు కదా, ఈ వెజిటేబుల్ ఆయిల్ కలిసినాయి కదా. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో గీ సప్లై రేట్లు చూద్దాం. 2019లోను 2018లో మన గీ సప్లై రేట్లు చూస్తే అండి 320 రూపాయలు, 344 రూపాయలు, 354 రూపాయలు కేజీ నెయ్యి వీళ్ళు టెండర్లు వేసిన సందర్భం. అందులో లీస్ట్ టెండర్ వేసిన వాడికి అప్పుడు ఎంఎస్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2018లో జనవరిలో టెండరు 320 రూపాయలకి L1 అతను 320 రూపాయలకి ఇచ్చారు. ఎన్ని కేజీలు ఇచ్చారా అంటే 23,30,000 కేజీలు 2018 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పుడు 320 రూపాయలకి ఇచ్చారు. దాని తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 2020లో 410 రూపాయలు, 435 రూపాయలు ఈ రకంగా కేజీలు టెండర్లు వేస్తే రివర్స్ టెండరింగ్లో 389 రూపాయలు ఆ రేట్ల మీద కొనుగోలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. నేను అడుగుతా ఉన్నా, రేట్లు వ్యత్యాసం ఎక్కడ ఉంది? అంటే మీరు తీసుకొచ్చి తక్కువ రేట్లకి అదే సేమ్ ఎవరైతే టెండర్స్ దక్కించుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ఉన్నవాళ్ళు అప్పుడే ఉన్నారు. ఇంకొకటి, ఇందులో ప్రధానమైన అక్యూజ్డ్ని జైన్స్ కొంతమంది, పమిల్ జైన్, బిపిల్ జైన్ అని కొంతమంది జైన్స్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జైన్స్ కూడా అందులో అక్యూజ్డ్ కింద ఉన్నారు. వాళ్ళు మామూలుగా చీమకు కూడా హాని చేయరండి జైన్స్ అంటే నాకు తెలిసి, ఎందుకంటే నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో వాళ్ళని
A2 A3 కిందన వాళ్ళని పెట్టారు. అసలు మామూలుగానే నాన్ వెజిటేరియన్ అంటేనే ఆమెడ దూరం పారిపోతారు. అలాంటిది వాళ్ళు అక్యూజ్డ్ కింద పెట్టి వాళ్ళు గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఏ రకంగా కలుపుతారని అడుగుతా ఉన్నా. కనీసం జ్ఞానం కూడా లేదు. వాళ్ళు మామూలు చీమకు కూడా హాని చేయరు. ఏదైనా దోమ ఉంటే దోమని నోటితో ఊపుతారు, దోమలను కూడా చంపరు. అలాంటి వాళ్ళని అక్యూజ్డ్ కింద పెట్టి ఇరికించే కార్యక్రమం చేసి అందులో చేప నూనె ఉంది, పంది నూనె ఉంది అని ఈ రకంగా అబాండాలు వేసి ఇరికిచ్చే కార్యక్రమం. నిజంగా తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్తాం. మరి ఈ రకంగా ఏ రకంగా మాట్లాడగలుగుతారని చెప్పేసి వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కాకండి ఇంకొక అంశము, ఇదే పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన మాట్లాడిన దాంట్లో కూడా నేను అడుగుతా ఉన్నానండి. ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంటూ ఇన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఇంకా కూడా బీజేపీ చెప్తా ఉంటారు కదా, హిందూ ధర్మ పరిరక్షకులని, ఛాంపియన్స్ ఆఫ్ హిందూస్ అని చెప్తారు కదా. ఇంకా తెలుగుదేశం పార్టీని ఇంత దారుణాతి దారుణంగా దేవుళ్ళ పైన ఇంత అపచారం చేసిన వాళ్ళని, హిందూ ధర్మాన్ని అవహేళన చేసిన వాళ్ళని ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్లో ఎందుకు ఉంచారని అడుగుతా ఉన్నా. ఎందుకు ఉంచారని అడుగుతా ఉన్నా. అంటే రాజకీయాలకి ఎలా అయినా బెండ్ అయిపోతారా? సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. మరి ఈ రకంగా ఇంత అవహేళన చేసి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని ఎలా క్షమించాలని అడుగుతా ఉన్నాం. ఇంకొంతమంది సోషల్ మీడియాలో వెనకేసుకొస్తున్నారు. అందులో నెయ్యి లేదు, వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయి అని కొంతమంది వెనకేసుకొస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇస్తే వాళ్ళని చడామడ 4 వాయించక ఇంకా వెనకేసుకుని ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాను. మనకు రోషన్ లేదా? మనకు పౌరుషాలు లేవా? ఈ రకంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళని ఇలా వదిలేద్దామా? మళ్ళీ పైపై చేంజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ప్రక్షాళనలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి ర్యాలీలు ఎలా చేస్తారండి వీళ్ళు? అంటే చంద్రబాబుని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ దేవుళ్ళ గుళ్ళకి అక్కడక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు. సిగ్గుందా అని అడుగుతా ఉన్నా తెలుగుదేశం వాళ్ళకి. అంటే వెంటనే ఎదురుదాడి, కౌంటర్ దాడి అనమాట. అంటే ఈ స్థాయిలో రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారిపోతామనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంత రాజకీయానికి ఇంత నీచాతి నీచంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే ఎవరు ఊహించిన విధంగా శిక్షిస్తారు. అది మటుకు మర్చిపోవద్దు. ముగ్గురికి చెప్తా ఉన్నాం. 1 2 3 ముగ్గురికి చెప్తా ఉన్నాం. ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్తా ఉన్నాం, శ్యామలరావు గారికి కూడా. అండ్ హీ వాజ్ ఫోర్స్డ్ అండ్ కంపెల్డ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఏకీభవించడానికి. ఫస్ట్ ఏమో అందులో వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఈయన అవును కలిసినాయి అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇప్పుడు మా గవర్నమెంట్లో కాదు కదా, వీళ్ళ గవర్నమెంట్లో 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. వేరే రూట్లో మళ్ళీ ఆ ట్యాంకర్స్ వేరే వైష్ణవి డైరీ ద్వారాగా వచ్చి మళ్ళీ తీసుకుని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా వాడతారండి? వీళ్ళ గవర్నమెంటే కదా ఉన్నది, వీళ్ళ అధికారులే కదా ఉన్నారు. అంటే అపవిత్రం చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు కాదా? ఇంత అన్యాయమా? ఇంత ఘోరమా?
ఈ వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా బేషరతుగా ముగ్గురు కూడా తిరుమల తిరుపతి ఏడుకొండలు ఎక్కండి, అక్కడ ఎక్కి బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఇలా ప్రెస్ మీట్లో కూర్చోండి ముగ్గురును. మేమేదో పొరపాటున నోటి తుల్లేమో, అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు కలవలేదు, పొరపాటు జరిగింది అని చెప్పి మీరు ఇది ఒప్పుకుంటేనే మీకు దేవుడు క్షమిస్తాడు. లేని పక్షంలో ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మేము ఇప్పుడే అక్కడ పిఠాపురం గుడికి వెళ్ళి వచ్చాం, అమ్మవారి గుడికి. చెప్తా ఉన్నా, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని క్షమించడు. ఇది కూడా చెప్తా ఉన్నా. ముగ్గురు కూడా తెలుసుకోండి, జరిగిన తప్పును ఒప్పుకోండి.